చరిత్ర అంటుంది భగత్ సింగ్ను సాయంత్రం 7:30కు ఉరిశిక్ష అమలు చేశారని. కానీ నిజమైన సమయం బ్రిటిష్ వారు ఎందుకు ప్రపంచానికి దాచిపెట్టారు? ఒక గోప్య పత్రంలో ఉండే ఒక్క లైన్, ఎగ్జిక్యూటెడ్ బిఫోర్ షెడ్యూల్, ఏళ్ల తరబడి ఒక ప్రశ్నను రేపుతోంది. భగత్ సింగ్ను అనుకున్న సమయానికి ముందే రహస్యంగా ఎందుకు ఉరితీశారు? లాహోర్ సెంట్రల్ జైలు అర్ధరాత్రి గజిబిజిగా మాట్లాడుకుంటున్న బ్రిటిష్ అధికారులు. సాక్షులు చెబుతున్నదేమిటంటే ఉరిశిక్ష సాయంకాలం కాదు, కొన్ని గంటల ముందే ప్రారంభమైందని. చివరి గంటల్లో కూడా భగత్ సింగ్కు భయం అనేది లేదు. పుస్తకం చదువుతూనే ప్రశాంతంగా నవ్వుతూనే ఉన్నాడు. ఒకరోజు తన మాటలు శాశ్వతంగా వినబడతాయని అతను తెలిసినట్టే. జైలు బయట మాత్రం కలకలం. వేలాది మంది జైలు గేట్లను దాటేందుకు సిద్ధంగా ఉన్నారని సైనికులకు సమాచారం చేరింది. అకస్మాత్తుగా ఒక అత్యవసర టెలిగ్రామ్, ఎగ్జిక్యూట్ బిఫోర్ డాన్. పోరాటం రెచ్చిపోకుండా ఉరిశిక్ష సమయాన్ని మార్చేశారు. గల్లౌస్ వైపు నడిచే భగత్ సింగ్ అడుగులు ఒక్క క్షణం కూడా కంపించలేదు. బ్లైండ్ ఫోల్డ్ కూడా తిరస్కరించాడు. అతని చివరి మాటలు, డౌన్ విత్ ఇంపీరియలిజం. తరువాత 3 మృతదేహాలు జైలు వెనక గేటుదారిగా బయటకు. అంధకారంలో నదీ తీరం. అక్కడే తొందరగా దహనం. అతను చనిపోయిన అతని విప్లవజ్వాల బ్రిటిష్లను ఇంకా భయపెడుతూనే ఉండింది. అతని మరణ సమయాన్ని దాచగలిగారు, కానీ అతని జీవితం వెలిగించిన అగ్నిని ఎవరూ ఆర్పలేకపోయారు.